హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకెన్ న్యూస్. నేను మీ సుష్మా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. రాజకీయ పార్టీల మైలేజ్ ఇష్యూ కూడా ఇదే. 2020 మే 5న మొదలైన ప్రాజెక్టు పనులు 6 నెలల్లోనే ఆగిపోయాయి. కారణం కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు. పనులు ఆపేయమనడానికి రీజన్ ఉంది. సీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ఎలాంటి అనుమతులు లేకపోవడమే. కేంద్ర జలశక్తి అనుమతులు కానీ, పర్యావరణ అటవీ శాఖల అనుమతులు కానీ, అపెక్స్ కౌన్సిల్, కృష్ణా నది యాజమాన్య బోర్డు నుంచి ముందస్తు అనుమతులు కానీ లేకుండానే పనులు మొదలు పెట్టడమే. ఇదంతా జరిగింది జగన్ హయాంలో. కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను చంద్రబాబుతో కేంద్రంతో చెప్పి ఆపేయించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపితేనే తాము ప్రాజెక్టులపై చర్చలకు వస్తామని ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తే తనపై గౌరవంతో రాయలసీమ ప్రాజెక్టు పనులు ఆపారని రేవంత్ చెప్పుకొచ్చారు. మరుసటి రోజే ఏపీ ప్రభుత్వం రేవంత్ వ్యాఖ్యల్ని ఖండించింది. జగన్ హయాంలోనే సీమ లిఫ్ట్ పనులు ఆగిపోయినట్లు వివరణ ఇచ్చింది. కానీ వైసీపీ మాత్రం చీకటి ఒప్పందంతో చంద్రబాబు రాయలసీమకు సైంధవుడిలా మారాడంటూ విమర్శలు గుప్పించింది. తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ హక్కులను తాకట్టు పెట్టారని ప్రశ్నించింది. ఇక అటు బీఆర్ఎస్ కూడా కేసీఆర్ సర్కార్ ఫిర్యాదు చేస్తేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆపేయాలంటూ కేంద్రం ఆదేశించిందని చెప్పుకుంటోంది. ఇక రేవంత్ చెప్పిన మాట నిజమని నమ్మాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాజకీయాల్లో భాగంగా రేవంత్ రెడ్డి అలా మాట్లాడి ఉండొచ్చు. నిజానిజాలు ఏంటో తెలుసుకోవాలి, లేదంటే కేంద్రం చెప్పాలి. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది తామేనని గొప్పలు చెప్పుకుంటుంటే వైసీపీ ఏమో కూటమి ప్రభుత్వం సీమకు అన్యాయం చేస్తోందని ఆక్రోశం వ్యక్తం చేస్తోంది. ఇంతకీ సీమ లిఫ్ట్ ఆగడానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలో నిజం ఉందా? వైసీపీ చెప్తున్నట్లు రేవంత్, చంద్రబాబు మధ్య చీకటి డీల్ ఉందా? ఈరోజు మనతో పాటు చర్చించేందుకు కుసుమకుమారి గారు, టీడీపీ సీనియర్ నేత, అలాగే మోహన్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో పొలిటికల్ ఫైట్ను ఎలా చూడాలి? గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావడానికి ఆ రోజు చాలా మనం అందరం చూసాం, పేపర్లలో కానీ టీవీలలో కానీ చాలా గొప్పగా ఆయన ఒక నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఆ రోజు చట్ట ప్రకారము అక్కడ అనుమతులు లేకుండా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభిస్తా ఉన్నారని చెప్పి అక్కడ అనుమతులు ఆపేయడం జరిగింది. అంటే సరైనటువంటి చట్ట ప్రకారము అక్కడ ఎలాంటి అనుమతులు తీసుకోవాలా అనేటటువంటి ఆలోచన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించడం జరిగింది. అంటే రాయలసీమ ప్రాంత ప్రజలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే తోకతండం లేకుండా ప్రారంభించడం జరిగింది. అంటే అది ఎవరిది తప్పు? జగన్మోహన్ రెడ్డి గారి తప్పు. మరి అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ఈయన దోస్తే ఆ రోజు వీళ్ళిద్దరూ కలుసుకొని మరి ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉందో లేదో మరి రాష్ట్ర ప్రజలకు తెలిసింది ఆ రోజుట్లోనే. కాబట్టి ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రాజకీయ లబ్ధుల కోసం వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మాకైతే సంబంధం లేదు. కానీ కేసీఆర్ గారు ఆ రోజు ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దోస్తే కదా, ఎందుకు ఆ రోజు రాయలసీమ ప్రాంతానికి ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించినప్పుడు ఇద్దరు కలిసి రాయలసీమ ప్రాంతానికి ఎందుకు నీళ్ళని తీసుకొచ్చే అవకాశం కల్పించలేదు? మరి ఇద్దరు మాట్లాడుకొని ఏదో అవకతవకలు చేసి దాన్ని స్టాప్ చేయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అండి దాంట్లో? ఆ విషయంలో ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే. గాలేరు నగరి ద్వారా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తెలంగాణ వాళ్ళు నీళ్లు వాడుకుంటున్నారు. మరి దిగునున్నటువంటి పోలవరం ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు వాడుకుంటే తప్పేముందండి? కానీ ఈ రోజు పులివెందుల ప్రజలకు నీళ్లు లేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు నీళ్లు ఇవ్వడం జరిగింది. 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఉన్నటువంటి వైఎస్ కుటుంబము
పులివెందులకు కానివ్వండి, కడప జిల్లా కూడా న్యాయం చేయలేక రాయలసీమకి ఏం న్యాయం చేస్తారండి వాళ్ళు? అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఇరుకుని పెట్టాలన్నటువంటి ఆలోచనతోటి, అంటే ఒక రోత పత్రిక ఒకటి ఉంది, అంటే అబద్ధాలు సృష్టించి అబద్ధాలు రాయడం తప్పక వాళ్ళకి నిజాలు రాయడం మనకు తెలియదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఇరిగేషన్ కి సంబంధించి, రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు? 2,000 కోట్ల రూపాయలు మాత్రం వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8,000 కోట్ల రూపాయలు ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి ఇరిగేషన్ కి ఇవ్వడం జరిగింది. మరి ఏ గవర్నమెంట్ లో ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరిగిందండి? నీటి విషయంలో ఒక్క పిల్ల కాలువైనా వాళ్ళు తవ్విచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఏదో రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో వాళ్ళ రాజకీయాలు వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే దాన్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు రుద్దుతా ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, తెలుగుదేశం పార్టీని రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసిందని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. మీరేం చేశారు చెప్పండి? ఒక్క కాలువైన తవ్వి కనీసం సన్నగారు రైతులకి పైరు పెట్టుకొని వాళ్ళు ఒక్క రైతైనా సరే బాగుపడినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. అసలు ఇంకా మనకు చెప్పాలంటే గనక కుప్పంలో రామసముద్రం మండలంలో రాజుపల్లి ఒక గ్రామంలో గేట్లు పెట్టి నీళ్లు తీసుకొస్తామని చెప్పి ఒక సినిమా సెట్టింగ్ చేసి ఆ రోజు చూసాం మనం అందరం కూడా. చూస్తే గేట్లు ఎత్తే ఒక చుక్క నీళ్లు రాలి అక్కడికి. కానీ ఆ రోజు మళ్ళా ఆ నీళ్లు రాకపోగా గేట్లను కూడా జేసీబీ పెట్టి తీసుకుపోయినటువంటి పరిస్థితి మనం చూసాము. రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కున ఏలేసుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు. ఇలాంటి డ్రామాలు వేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ రోజు వాస్తవాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్ర ప్రజల పక్షాన ఉంటూ, ముఖ్యంగా ఎందుకంటే రాయలసీమ ప్రాంతం కరువు ప్రాంతం అండి. ఈ కరువు ప్రాంతాన్ని ఇక్కడ ఉద్యానవనంగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఏమి చెప్పినా కూడా 100% చేసి చూపిస్తున్నారు. మాటలతో పరిమితం కాకుండా చేతలతో చేసి చూపిస్తున్నారు. మరి ఆయన ఎక్కడ మీరు తప్పులు పడతారు? ఈ రోజు అక్కడ ఏదో తెలంగాణలో జరిగినటువంటి రాజకీయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు, మీ పేపర్లో రాస్తా ఉన్నారు. మీరేం చేశారు గత 5 సంవత్సరాల్లో? రైతులకు ఏం న్యాయం చేశారు? ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి మీరేం చేశారో చెప్పండి. ఉన్న పరిశ్రమలు కూడా భయపడి మీ దెబ్బకు పారిపోయే పరిస్థితిలో ఉంటే మీరు రాయలసీమ ప్రాంత ప్రజల మీద ఏమి ప్రేమ చూపిస్తా ఉన్నారండి మీరు? కాబట్టి ఇలాంటి పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలు తీసుకొచ్చి ఇక్కడ రుద్దాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రాలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అక్కడ కేసీఆర్ గారు ఉన్నారు. మీరిద్దరు కలిసి డ్రామా ఆడినటువంటి పరిస్థితి ఆ రోజు. ఆ డ్రామాలో భాగంగా ఈరోజు రాయలసీమ ప్రాంత ప్రజలు మేము అన్యాయం అయిపోయినాం ఈ రోజు. కానీ ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాలు చేయి ఎగేసుకుంటూ ఇక్కడ నీళ్లు ఇచ్చి ఇక్కడంతా కూడా ఉద్యానవనంగా తీర్చిదిద్దాలా, ఇక్కడ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలా, అదే విధంగా పిల్ల కాలువలు ఇచ్చి సన్నకారు రైతులకు అండగా ఉండాలా, ప్రతి రైతు కూడా బాగుపడాలి, రైతులు బాగుపడి ఒక 2 ఎకరాలు పొలం పెట్టుకుంటే ఆ కుటుంబం అంతా కూడా బాగుపడుతుందని చెప్పేటటువంటి ఆలోచనతో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి రైతుల పక్షాన్ని నిలబడేటటువంటి వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మనం తప్పులు పట్టాల్సిన అవసరం లేదు. ఆయన సాయ శక్తులు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయాలో ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి గొప్పగా చెప్పుకున్నటువంటి పులివెందుల ప్రజల్ని ఎందుకు మీరు పట్టించుకోలేదు? మరి మీరు నీళ్ళు ఇచ్చింది ఎవరు? ఈ రోజు అక్కడ పులివెందులకు వెళ్తే చెప్తారు కదా, నీళ్ళు ఎవరు ఇచ్చారంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి, రాజశేఖర రెడ్డి గారు కానీ ఎవరిని ఇవ్వలేదు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పి పులివెందుల ప్రజలు చెప్తా ఉన్నారు. రాయలసీమ ప్రజలు పక్కన పెడితే మోహన్ రెడ్డి గారు మీరేమంటారంటే పర్యావరణ అప్పట్లో స్టార్ట్ చేసినప్పుడు ప్రాజెక్టు పర్యావరణ అనుమతి లేకుండా అయితే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదలు పెట్టడం చట్ట విరుద్ధమా కాదా? నమస్కారమ్మా. మీకు ప్యానెల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు పర్యావరణ అనుమతులు అనేటివి పనులు స్టార్ట్ చేసిన తర్వాత పర్మిషన్ తెచ్చుకోవడానికి కేంద్రంతో మాట్లాడుకొని జల వనరుల శాఖతో మాట్లాడుకొని తెచ్చుకోవడానికి మన చేతనైతే మనకు సామర్థ్యం ఉంటే తెచ్చుకోవచ్చు. పోతిరెడ్డిపాడు ఇది మన పోలవరం ప్రాజెక్టు కూడా స్టార్టింగ్ చేస్తానే అన్ని పర్మిషన్ తెచ్చుకోలే. అవి మొదలు పెట్టిన తర్వాత అక్కడ ఒరిస్సాలో ఛత్తీస్గఢ్ ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అబ్జెక్షన్ పెట్టినా కూడా ఇవన్నిటిని కేంద్రంతో మాట్లాడి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుండి నిధులు తీసుకురావడంతో పాటు పర్మిషన్లు తీసుకొచ్చి స్టార్ట్ చేసి 70% రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి చేసినారు. వాటిని కూడా ఈ రోజుకి చేయలేకుండా దాన్ని తప్పించాలనే ఉద్దేశంలో భాగంగానే మళ్ళీ అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసుకుంటూ అక్కడ ఏదో ఊరికి కావాల్సి కల్లా మేమేదో పని కనకారం చేసినామని చెప్పి అక్కడ 200 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ బస్సులు పెట్టి పంపించి వీళ్ళు చేసినట్టు అక్కడ
జయం జయం చంద్రన్న, జయం నీకు చంద్రన్న అని పాటలు పాడించుకొని కాలం గడిపిన సందర్భం ఉంది. ఇక్కడ పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఇక్కడ సామర్థ్యం పెంచి నీళ్లు మన ఎత్తిపోతల ద్వారా దాదాపు 3 టీఎంసీలు నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి సంబంధించిన రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాకు ఈ ప్రాంతానికితో పాటు చెన్నైకి కూడా తాగునీళ్ళు అందించాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 నుండి 16, 18, 19 వరకు వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రంగారెడ్డి దగ్గర అది ఒక ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేస్తే కర్నూలు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు మేము పోయి 2016లో మే నెలలో అక్కడ 3 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. మేము దానికి వ్యతిరేకంగా వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ సపోర్ట్గా. కానీ వీళ్ళు ఎక్కడ పట్టించుకున్న సందర్భం లేదు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేస్తారు. వీళ్ళ అవసరాల కోసం మాత్రమే తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని వాడుకునే పరిస్థితులు వీళ్ళు ఫస్ట్ నుండి చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత అక్కడి నుండి తప్పించుకొని ఇక్కడ రావాలనే ఉద్దేశంలో భాగంగా దాన్ని జోలికే పోకుండా వదిలిపెట్టేసినారు. ఇప్పుడు స్వయంగా వీళ్ళ కింద పనిచేసినటువంటి రాజకీయ నాయకుడు, వీళ్ళ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి, వీళ్ళ సహకారంతో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళ గురు శిష్యులు, బాగా తండ్రి కొడుకులాగా అంత అన్యోన్యంగా ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారు గారే ప్రాజెక్ట్ ఆగిపోయింది, మీ ప్రభుత్వ హయాంలోనే ఆగిపోయింది కదా. 19 నెలలు అయిందమ్మా అది ఆగిపోయి. వీళ్ళు వచ్చి 18 నెలల ఎలక్షన్ ముందు అది ఆగిపోయింది. వీళ్ళు వచ్చే ముందు ఆగిపోయింటే కూడా అది వీళ్ళు మాత్రమే దాన్ని పట్టించుకోకుండా అని 19 నెలలని వీళ్ళు రాసినారు, వేరే వాళ్ళు కాదు. ఆయన ఏమంటున్నాడంటే రేవంత్ రెడ్డి గారు, నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇరిగేషన్ పంచాయతీ ఏదన్నా చేయాలనుకుంటే, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన డిస్కషన్ చేయాలనుకుంటే మీరు దీనిపైన స్టాప్ చేస్తే, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు ఆపివేస్తే ఆ తర్వాత నేను మీతో చర్చలు కూర్చుంటా అన్ని తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వచ్చి నాతో చర్చల్లో పాల్గొన్నారు. నేను దీన్ని బయట చెప్తే 2 రాష్ట్రాల్లో వైషమ్యం వస్తుందన్న ఉద్దేశంలో భాగంగానే దీన్ని నేను బయటికి చెప్పకుండా 2 రాష్ట్రాలు బాగా అంటే అన్యోన్యంగా ఉండాలనే ఆలోచనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మనకు చేసిన సహాయము, ఆంధ్రాకు చేసిన అన్యాయాన్ని నేను బయట చెప్పలేదు. బయట చెప్తే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది అవుతుంది, మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ఆంధ్ర ప్రజలు కూడా మన మీద వ్యతిరేకంగా వస్తుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా మన రాష్ట్రానికి మేలు చేయడం కోసం ఎవరితో అయినా సరే నేను పోటీ పడతానని చెప్పి అసెంబ్లీలో చెప్పినాడమ్మా. బయట ఏమో దారిలోనో లేక ట్విట్టర్లోనో లేక ఏదో ట్వీట్ చేసింటేనో చిన్నది ఏదో అది తప్పు జరిగిందో అబద్ధం జరిగింది అనుకోవచ్చు. అసెంబ్లీలో రికార్డెడ్ గా చెప్పినటువంటి సందర్భాన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు కదా గతంలోనే ఎన్జిటి స్టే ఇచ్చింది, ఆ స్టే తెచ్చుకున్నారా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు? మేము ప్రతి దానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. వీళ్ళు మాకు ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ఫలించలేదు కదా. అప్పుడే 3,850 కోట్లు పెట్టి వర్కులు చేసినామమ్మా. వర్క్ చేసినాం, అది 3,850 కోట్లకు వర్క్ జరిగింది. వర్క్ జరిగిన తర్వాత నీళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు అది ఆపేసినారు తప్ప, వీళ్ళు వచ్చిన తర్వాత ఒప్పందం చేసుకొని ఆపేసినారు. వీళ్ళు దాన్ని పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఏది కావాలంటే అది వర్ణించుకుంటా పోతున్నారు. వీళ్ళు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఒక్క ప్రాజెక్టు స్వయంగా వీళ్ళు చేపట్టినటువంటి ఒక్క ప్రాజెక్టు చేపట్టండి. 1996లో అనంతపురం జిల్లాలో హంద్రీనివాస జలస్రవంతికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ గారు శంకుస్థాపన చేసినారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత 98లో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు అసెంబ్లీకి ఆ ప్రాంతంలో మళ్ళీ శంకుస్థాపన ఉరవకొండ దగ్గర చేసినారు. ఒకసారి ఉరవకొండ దగ్గర, ఇంకోసారి రాప్తాడు దగ్గర. 2 ఎలక్షన్లకు 2 శంకుస్థాపన చేసి ఆ శంకుస్థాపన శిలాఫలకాలు శిథిలావస్థలో ఉంటే రాజశేఖర రెడ్డి గారు స్వయంగా వచ్చి, నేను కూడా ఆయనతో పాటు రాజశేఖర రెడ్డి గారితో పాటు స్వయంగా వచ్చి ఆ శిలాఫలకం దగ్గర ఒక టెంకాయ కొట్టి ఒక మొక్క పూడ్చిపోయినారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వేసిన శిలాఫలకాలుగానే ఉన్నాయని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చేసినారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని హంద్రీనివాస జల స్రవంత ప్రాజెక్టును పూర్తి చేసి జీడిపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టి అక్కడి నుండి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులకు నీళ్ళిచ్చే కార్యక్రమంతో పాటు చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పానికి కూడా దగ్గర తీసుకుపోయినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత దాన్ని కంటిన్యూ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని వీళ్ళు పట్టుకొని దాంట్లో నీళ్లు పోసి మేము వచ్చినామే, నీళ్ళు తెచ్చినాం, పులివెందులు తెచ్చినాం, కుప్పం తెచ్చినాం. ఎప్పుడు తెచ్చినారు పులివెందులకు? రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసినటువంటి ప్రాజెక్టులో నీళ్లు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కంపెన్సేషన్ కూడా ఇవ్వకపోతే దానిపైన
స్వయంగా అవినాష్ రెడ్డి గారు డిస్కషన్ చేస్తూ 90% పూర్తయినటువంటి రాజశేఖర రెడ్డి గారిది 90% మొత్తం రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఈ ప్రాజెక్టును ఈరోజు మనం ఆయన పేరు చెప్పుకోవాలని అంటే అదే చంద్రబాబు నాయుడు గారు మైకులు అక్కోండి అని చెప్పి మైకులు అక్కొని ఎప్పుడో జరిగినట్టు కాదయ్యా, మీరు పాత అయినట్టు చెప్తారు, ఇప్పుడు జరిగినట్టు చెప్పండి, నేను రిబ్బన్ కట్ చేసింది మాత్రమే ఇది మొత్తం చేసినట్టు, ఆ విధంగా చేసుకుంటా పోదామనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి పనులు ఈరోజు చెప్తున్నారు చూడు. భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తే మేము వచ్చిన తర్వాత అతి తక్కువ టైంలోనే మేమే బ్రహ్మాండంగా చేసినాం, మా అంత బాగా చేసే వాళ్ళు లేరని చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ మేలు చేయాలా, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ వీళ్ళు వాడుకోవడానికి స్వలాభానికి వీళ్ళ పార్టీలు డెవలప్ చేసుకోవడానికి మాత్రమే వీళ్ళు వాడుకుంటారు తప్ప వీళ్ళు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలనే ఆలోచన లేదు. కాబట్టి ఈరోజు పరిస్థితి ఆ విధంగా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ను ఎడారిగా చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ప్రత్యేకించి రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైనటువంటి కోపం ఉంది. ఆ కోపం వల్లనే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఆ ప్రాంతం ఒక రకంగా చూస్తారు, ఈ ప్రాంతాన్ని ఒక రకంగా చూస్తారు. చాలా రాయలసీమలో ఎప్పుడు మనం నిరాదరణకు గురి చేసింది, మన పార్టీని దూరం పెట్టింది. కాబట్టి రాయలసీమ ప్రజలకు మనం ఎందుకు వీళ్ళకు పనులు చేయాలా, మనం ఇక్కడ పని చేయకుండా అవసరం వచ్చే వేరే ప్రాంతానికి ఏం చేస్తాం కానీ ఈ ప్రాంతానికి చేయకూడదు అనే ఉద్దేశంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కక్ష కట్టి ఈ ఒప్పందాన్ని రేవంత్ రెడ్డి గారి దగ్గర ఒప్పుకొనిచ్చి ఆ ఎత్తిపోతల పథకాన్ని నిలబెట్టించినటువంటి ఘనకార్యం చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అంటే ఇప్పటి వరకు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని ఇప్పుడు వైసీపీ రాద్ధాంతం చేస్తుందని అయితే అటు టీడీపీ ప్రభుత్వం కూడా అంటుంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఖండించింది కదా. కాదమ్మా, వీళ్ళిద్దరూ పోయినారు. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు పోయినారు. తెలంగాణకు వారం రోజుల ముందు వెళుతారనగా వారం రోజుల నుండి మీడియా అంతా మొత్తం ఎత్తి చూపించింది. వచ్చి ఆంధ్రప్రదేశ్ నుండి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ నుండి కేసీఆర్ గారు, గురు శిష్యులు ఈ రాష్ట్రం మీద ఏనుగు పట్టు, ఆ రాష్ట్రం మీద ఆయన పట్టు బ్రహ్మాండంగా చేస్తున్నారు. వీరిద్దరి పరిపాలనలో సువర్ణ పరిపాలన వస్తుంది, దీన్ని బాగా చేయాలనే ఆలోచనలో భాగంగానే ఇద్దరు కలయిక బ్రహ్మాండంగా అన్యోన్యంగా ఉన్నారు. ఇంత అన్యోన్యమైనటువంటి కలయిక ఎక్కడా లేదు. తెలంగాణలో టీడీపీ తరఫున మేము పోటీ చేస్తామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి అక్కడ పోటీనే చేయకుండా కేసీఆర్ ని గెలిపించిన రేవంత్ రెడ్డిని ఆయన గెలిపించినారు. అందువల్ల మేము ఇద్దరం బాగా అన్యూనంగా ఉన్నామని చెప్పి ఇద్దరు లోపల అలా అనుకుంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూడా అలానే తిరిగారు కదా. కించెత్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన ప్రచారం చేసుకున్న సందర్భం లేదు. అక్కడికి పోయినాడు, వచ్చినాడు, డిస్కషన్ చేసింది అక్కడే మాట్లాడినాడు, బయటకు వచ్చినాడు. వీళ్ళు కనీసం ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడిన సందర్భం లేదు. వీళ్ళిద్దరు లోపల మాట్లాడుకున్నారు, లోపల దాన్ని సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇలా కావాల్సినటువంటి కేసులు పంచాయతీలు, అరే శిష్య నాకు ఓటుకు నోటు కేసులో నువ్వు పూర్తి సహకరించినావు, నీ ఇమేజ్ పెంచడానికి నా రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను ఒప్పుకుంటానని చెప్పి గురువు ఒప్పుకొని వచ్చినాడని స్వయంగా శిష్యుడు చెప్తున్నాడు కదా. దాన్ని మర్చిపోయి మనం మాట్లాడితే కళ్ళకు కనిపిస్తుంది తల్లి, మన కళ్ళకు. కుసుమ కుమారి గారు, ఇప్పుడు మామూలుగా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుకున్నట్లయితే గనక చట్ట ప్రకారమే ప్రాజెక్టును పునరుద్ధరించాలని కూటమి ప్రభుత్వం అనుకుంటుందా లేదా ప్రస్తుతం? ఇప్పుడు ఖచ్చితంగానండి, చట్ట ప్రకారము న్యాయపరంగా లిఫ్ట్ ఇరిగేషన్ ను రాయలసీమ ప్రాంతానికి తీసుకురావడానికి, నిర్మాణం చేయడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఒక పద్ధతి ప్రకారమే మళ్ళీ దాన్ని అంటే వెనుకబడే పరిస్థితి లేకుండా ఏలెత్తి చూపకుండా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక లైన్ ప్రకారమే ముందుకెళ్ళడం జరుగుతుందండి. ఎన్డీఏ గవర్నమెంట్ లో మళ్ళీ దాన్ని స్టాప్ చేయడము ఆఫ్ చేయడం అనేది ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి, ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి, రాయలసీమ ప్రాంతంలో ఇక్కడ ప్రజలు ఏ విధంగా కష్టాలు పడుతా ఉన్నారో ఆయన బాగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెలంగాణ ప్రాంతం నుంచి మన ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చే విషయంలో మొట్టమొదటిసారిగా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నారు. వీళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి లాగా గొడ్డలిపోటు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయరండి. ఏది చేసినా ఆయన దూరపు ఆలోచన చేస్తా ఉంటాడు. ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా అసెంబ్లీలో మాట్లాడారు కదా, ఓటుకు నోటు కేసులో ఈ రోజు ఇద్దరు కలిసి రాజకీయం చేశారు కాబట్టి ఆ రోజు ఈ విధంగా జరిగిందని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు పెద్దలు. మరి ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబు నాయుడు గారు తప్పుంటే మరి ఆ రోజు తెలంగాణ కేసీఆర్ మీ దోస్తే కదా, మరి ఇక్కడ ఉన్నది ముఖ్యమంత్రి ఈయన జగన్మోహన్ రెడ్డి కదా, మరి ఎందుకు ఆయన చంద్రబాబు నాయుడు గారిని మరి ఎందుకు నిందితుడిగా మరి ఆ రోజు జైల్లో పెట్టలేదు? మరి ఆయన తప్పు అయితే ఎందుకు కేసు పెట్టలేదు ఆయన పైన? ఆయన ఏమి లేదని చెప్పి తేలిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు తలెత్తుకొని బయటపడ్డాడు. కాబట్టి మీరు ఓటుకు నోటు విషయంలో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ పాత చింతకాయ పచ్చడిలాగా అవి గతంలో మీరు తప్పు చేసి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో తప్పిదాలు మీ దగ్గర పెట్టుకొని మళ్ళీ మా విషయంలో మమ్మల్ని తప్పుడు మనుషుల్లాగా ఈరోజు చిత్రీకరిస్తా ఉన్నారు. కానీ ఈరోజు ప్రజలు పిచ్చోళ్ళు కాదండి. కాబట్టి ఈ రోజు 151 సీట్ వచ్చిందని చెప్పి విరవీగారే. ఈ రోజు మళ్ళీ
భూస్థాపితం అయిపోయేటటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు తీసుకొచ్చారు. ఒక్కసారి అవకాశం ఇచ్చిన దానికి మీరు ఏం న్యాయం చేశారండి ప్రజలకి? ఈ రోజు తాగడానికి నీళ్లు లేకుండా పరిస్థితుల్లో రాయలసీమ ప్రాంతం ఉంటే 5 ఏళ్ళు ఏదో ఇవన్నీ మంచి చేస్తారనే కదా గతంలో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసింది. మరి ఈ రోజు 3 రాజధానులు అని చెప్పి రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ఈ రోజు 3 ముక్కలాట ఆడారో మనకు తెలిసిన విషయమే కదా. మరి ఏం అభివృద్ధి చేశారు? అసలు రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితి మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడుకి సెంటర్ పాయింట్ అమరావతి కాబట్టి రాజధాని అక్కడ పెడతా ఉన్నారు. దాన్ని కూడా మీరు మళ్ళీ ఇప్పుడు తప్పులు పడుతున్నారు. దాన్ని తప్పులు పట్టడం వల్లే మీకు ఈ గతి వచ్చింది. కానీ మళ్ళీ దాన్ని బయటకు తీసుకొస్తా ఉన్నారు. అంటే రాయలసీమ ప్రాంతాల్లో న్యాయం చేయలేదు, ఉత్తరాంధ్ర వాళ్ళు న్యాయం చేస్తున్నారు అని చెప్పి మీరు ఈ విధంగా విభజించి పాలించాలని చెప్పి ఆలోచన మీకుంది కాబట్టి మీరు ఈ రోజు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 4 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడుకి ఎక్కడ ఏ ప్రాంతానికి ఏం కావాలో అవన్నీ కూడా సమకూరుస్తా ఉన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావచ్చే ప్రయత్నంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు నిరంతరం కృషి చేస్తా ఉన్నారు. మీ నాయకుడి లాగా దోచుకోవడం తప్పక వదిలితే చాలండి విదేశాలకు వెళ్ళడము, ఇక్కడ సంపాదించిన తప్ప దాచిపెట్టుకోవడం తప్పక మీరు రాష్ట్ర ప్రజల గురించి మీకు ఎక్కడ సింపతి ఉందండి? అసలుకు ఏం చేశారని చెప్పి ఈ రోజు మీరు మాట్లాడుతా ఉన్నారు. అసలు రేపు మళ్ళీ మీరు సంపాదించినటువంటి అక్రమ సంపాదన ఏదైతే ఉందో అవన్నీ కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి, పులివెందులకు సంబంధించిన వ్యక్తి, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఈ రోజు రాయలసీమ ప్రాంత ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. సంపాదించిన డబ్బంతా కూడా పంచిపెట్టండి, మళ్ళీ మీకు రెడ్ కార్పెట్ వేస్తారు ప్రజలు. కాబట్టి ఈ రోజు మీరు ఏదో మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడడం కాదండి, వాస్తవాలు మాట్లాడుకుందాం. వాస్తవాలు మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ ముందు చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తా వస్తున్నారు. ఈ రోజు మీరు ఎక్కడ తప్పులు పడతారండి చంద్రబాబు నాయుడు గారిని, ఎన్డీఏ గవర్నమెంట్ ని ఏం చేయలేదని చెప్పి మీరు ఎక్కడ క్వశ్చన్ చేస్తారు? ఏది లేదు. ఈ రోజు తెలంగాణలో వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొచ్చారని చెప్పి దాన్ని తీసుకొచ్చి మీరు ఆంధ్రాలో రుద్దుతున్నారు. మనం ఏం చేస్తారో ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి. కాబట్టి మీరు మాట్లాడే అర్హత మీకు లేదు, మీకు మాట్లాడే అర్హత లేదండి. 74-75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు. ఆయనేం ఏసీ రూమ్ లో పడుకోవాలా, ప్రజల దగ్గర ఓట్లు వేయించుకొని అసలు 1 గంట రెస్ట్ తీసుకున్నటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందండి? ఈ రోజు కూడా ఆయన ఎంత పడుకున్నప్పటి నుంచి నిద్ర లేచినప్పటి నుంచి అయినా ప్రజల కోసము ఆలోచన చేస్తా ఉన్నారు. యువతకి ఏం చేయాలి, మహిళకి ఏం చేయాలి, ఎస్సీ ఎస్టీలకి ఏం చేయాలి, అన్ని వర్గాల వాళ్ళని పైకి తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలి, చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే గతంలో హైదరాబాద్ అభివృద్ధి చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఈ రోజు హైదరాబాద్ ను గొప్పగా చెప్పుకుంటున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం వల్లేనండి. కాబట్టి అదే విధంగా ఈ రోజు కూడా ఎలాంటి అవకాశం వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన తపన పడుతా ఉన్నారు. ఒక 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు వీల్ చైర్ లో కూర్చొని రాష్ట్రాన్ని పరిపాలిస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. వీలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా ఈ రోజు లెక్క చేసే పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రజలు లేరండి. కాబట్టి ఇప్పటికైనా మీరు నిజాలు తెలుసుకొని ఇవి మాట్లాడండి. ఇరిగేషన్ విషయంలో ఎవరికి తప్పండి? మీరు ఎందుకు ఆ రోజు మీరు ఎందుకు తప్పిదాలు చేశారు? ఎందుకు మీరు చట్టపరంగా మీరు ఆ రోజు నిర్మాణం చేయలేదు? చట్టపరంగా నిర్మాణం చేయకుండా మీదే కదా తప్పు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలా అంటారు? ఎవరో రేవంత్ రెడ్డి అన్నారని చెప్పి దాన్ని పట్టుకుని మీరు మమ్మల్ని మాట్లాడడం ఏంటి? అసలు మీ పత్రికలు ఏం రాయాల్సినటువంటి అవసరం ఏముంది? ఎవరు చదువుతున్నారండి ఆ సాక్షి పత్రిక ఎవరు చదువుతున్నారు? మోహన్ రెడ్డి గారు, సీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ఇప్పుడే ఎందుకు ఇంత రాద్ధాంతం అంటే ఏమంటారు? కాదమ్మా, మీరు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నారు. బాధ్యత తీసుకున్న తర్వాత చర్చలు జరిపిన తర్వాత మా రాష్ట్రానికి అన్యాయం చేసినా పర్వాలేదు, మన ఇద్దరం బాగుందాము, మన ఇద్దరం బాగుండడంలో భాగంగా నువ్వు నాకు సాయం చేసిన ఓటుకు నోటు కేసులో నేను నీకు సాయం చేస్తానంటే నువ్వు కొత్తగా వచ్చినావు, నా పార్టీ తరఫున వచ్చినావు, నా పార్టీ నుండి నువ్వు పోయినావు బయటికి, నాతో మాట్లాడుకునే నువ్వు పోయినావు, నీకు నేను PCC ప్రెసిడెంట్ ఇప్పిస్తానని చెప్పి నాకు ఆ టైంలోనే కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకొని రాహుల్ గాంధీ గారికి మాట్లాడుకొని ఆయనకు PCC ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావాలని
కావాలని ఈయన కన్నా ఆయన ఎక్కువ తాపత్రయం అన్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆ తాపత్రయంలో భాగంగా ఆయన అరెస్ట్ అయిన తర్వాత అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ అనే క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి పోయి, సార్ మనకు పార్టీలో అంతో ఎంతో ఓటు బ్యాంక్ ఉంది సార్, ఆ ఓటు బ్యాంక్ ద్వారా మనం పోటీ చేస్తే మనకు కొన్ని సీట్లను వచ్చాయి, లేదా కొంత అలయన్స్ పెట్టుకుంటే మనం కొన్ని సీట్లను గెలుచుకోవచ్చు, దీనికి మీరు సహకరించండి సార్ అంటే, కుదరదు నువ్వు అన్ని కుదరదు కానీ తెలంగాణలో మా రేవంత్ గెలిచాలా, రేవంత్ గెలుచుకున్నాడు అయితే నువ్వు మాకు అవసరం లేదని చెప్తే, సార్ ఏదైంది సార్ ఇది, నేను పార్టీ అధ్యక్షుని అయితే నువ్వు పార్టీ అధ్యక్షుని కూడా వద్దులేని చెప్పి తొలగించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు కలిసి మాట్లాడుకొని వీళ్ళు కలిసి సాయం చేసుకోవడానికి రాష్ట్రం సర్వనాశనమైనా పర్వాలేదు, చిన్న వయసులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా రాష్ట్రం బాగుండాలని అతను తాపత్రయపడితే 15 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్రం పాడైపోయినా పర్వాలేదు, మా రాష్ట్రంలో నాకు ఓటేది సావరు వాళ్ళు, నేనేదో నా అక్షాట్లు బట్టి బీజేపీతో పొత్తు పెట్టుకోను, లేక అలయన్స్ ఇక్కడ ఈవీఎంలతో మాట్లాడుకోను, లేక అక్కడ డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఏదో విధంగా నేను ముఖ్యమంత్రిని అయినా కానీ నాకు ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛందంగా ఒక్కసారి కూడా ఓటేరు. చిన్న పిల్ల వయసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పోటీ చేస్తే 151 సీట్లు ఇచ్చినారు సింగిల్ పార్టీకి. ఇప్పుడు మళ్ళా కూడా మేము 3 పార్టీలు కలుపుకొని 30 ఛానళ్ళు పెట్టుకొని రాష్ట్రం మొత్తం ఒక 10 మంది ఛానళ్ళు అన్ని ఉండే ఆ ఛానళ్ళన్నీ పెట్టుకొని డబ్బా కొట్టుకున్నా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటు ఇచ్చినారు. ఇంత బాగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదరిస్తున్నారు, వాళ్ళ కుటుంబాన్ని ఆదరిస్తారు, వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారిని గెలిపించినారు. వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారి మీద మేము రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కమ్యూనిస్టు బీజేపీ అందరం కలిసి 2009లో పోటీ చేసి రాజశేఖర రెడ్డి గారు 2వ సీఎం అయినారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి పెట్టని కోట లాంటిది. అలాంటి కోటకు నేనేంది సాయం చేసేది? నేనేదో గుడితపురం ఏదో విధంగా కింద మీద పడి ముఖ్యమంత్రి నేత, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళకి నేను సాయం చేసేది ఏంది? జనాలకు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పార్టీ బాగుండాలి, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు మాత్రమే బాగుండాలి అనే ఉద్దేశంలో భాగంగా రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల మేలు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు కోరలేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి ఆదరణ లేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒకరి కాళ్ళు పట్టుకొని వచ్చి పోటీ చేసి గెలవాలి తప్ప ఆయన గెలిచిన సందర్భం లేదు. ఇంకోటి ఏదో చెప్తున్నారు, ఓటుకు నోటిఫికేషన్లో క్లియర్ చిట్ ఇచ్చినట్టు. ఎప్పుడు ఇచ్చినారు? మొన్న నోటీస్ ఇచ్చినారు, వీళ్ళకి తెలిసినో లేదో, ఇంకా ఇంతవరకు అది క్లియర్ కాలే. వీళ్ళు క్లియర్ కాలే. వీళ్ళు అంటున్నారు చూడు, గొడ్డలేని మేము గొడ్డలిపోటు మేము పోయిలే, మీరు గొడ్డలిపోటు ఇచ్చినారేమో మాకు తెలియదు, అది సిబిఐ నిర్ధారణ చేయలేదు ఇంతవరకు కూడా. మన కూడా అది కోర్టుకు సమర్పించినప్పుడు వీళ్ళ పేర్లు ఎత్తద్దు, మీకు వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఎందుకు ఎత్తుతున్నారని కూడా అన్న సందర్భం ఉంది. అదేవిధంగా మీరు వెన్నుపోటు వల్ల రామారావు గారు చనిపోయినాడు అనేది మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీరు వెన్నుపోట్లకు మోసం చేయడానికి, లాక్కోవడానికి ప్రతి దాంట్లోనూ మీకు పేరెంట్ మీకు హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటా పోతారు కాబట్టి, మీకు కావాల్సినటువంటి వేస్ట్ ఛానళ్ళు, వేస్ట్ పేపర్లు ఉన్నాయి కాబట్టి ఎవరు చూడరు కాబట్టి 50 ఛానళ్ళు ఒక పెట్టుకున్నారు, ఒక 10 పేపర్లు పెట్టుకున్నారు. వాటన్నిటిని తెల్లవారు ఉంటే ఫ్రంట్ చేసి ఇడుస్తారు, దాంట్లో వాళ్ళ మీద వీళ్ళ మీద రుద్దుతారు, అది జనాన్ని నమ్మించుకుంటారు. ఈ విధంగా మీరు పోతున్నారు కాబట్టి మీరు ఆ విధంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. మీకు 164 సీట్లు ఇస్తే ఈ రోజున కనీసం రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన మీకుంది. ఆలోచన లేదు కాబట్టి మీరు ఏదో వీళ్ళు చేస్తున్నారంట, ప్రతి ప్రాజెక్టు చేస్తున్నారంట, యువత ముందుకు రావాలనుకున్నారంట, మహిళలు ముందుకు రావాలనుకున్నారంట. వీళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 అమలైన అంటే ఎక్కడ అమలైనమ్మా? 50 ఏళ్ళ ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మహిళకు వాళ్ళ పెన్షన్ ఇస్తానని చెప్పినారు, 15,000 ఎంతో, అది చేయలే. ప్రతి మహిళకు 1,500 నెలకు పెన్షన్ ఇస్తామని చెప్పినారు, అది ఇంతవరకు చేయలే. నిరుద్యోగ యువతకు ప్రతి ఒక్కరికి నిరుద్యోగినికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటికి దాదాపు 2 ఏళ్ళ దాటి పోయిలా. రైతులకు సంబంధించి ఒక్కటి కూడా ఇవ్వకపోతే రైతులు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తారు, రాస్తారోకాలు చేస్తూ పోతున్నారు. వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు కూడా తీసేసిన ఘన చరిత్ర వీళ్ళది. ఈ చరిత్ర గురించి వీళ్ళు మాట్లాడుతూ ఇంకా మళ్ళీ ఏదో రాజధాని కడుతున్నారట. ఆ రాజధాని పేరుతో 1,00,000 ఎకరాలు పీక్కుంటే ఒక వృద్ధుడు రైతు దగ్గరికి పోయి, అయ్యా నా భూమి లాక్కున్నారు, నా ఇల్లు నేను నా భార్య ఇద్దరమే. ఈ రోజు ఏదైతే మనం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాం, మీరు కంటిన్యూగా ఏదైతే చెప్తానే ఉన్నారు, అవన్నీ మాట్లాడుకుంటూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు. కానీ ఈ రోజు మనం చర్చించుకునేది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి. అంటే ఎందుకు ఇప్పుడే ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటే ఏంటి అని చెప్పి మనము లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడేటప్పుడు మొత్తం ఆమె మాట్లాడింది. ఈ సబ్జెక్ట్ అంతా మనింది కాబట్టి ఆమెకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నాకేం అవసరం లేదు. అయిపోలేదు కదా, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చేసినట్టు అన్ని చాలా ఉన్నాయి కదా. కనకారాలని చెప్తే ఈ రోజు కాదు రేపు కూడా సరిపోదు. ఇప్పుడు రైతులకు సంబంధించి వాళ్ళు ఏందమ్మా మాట్లాడేది? రైతులకు వాళ్ళు మేలు చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉందా? కరెంటు ఛార్జీలు కట్టలేకుండా కుయ్యో ముర్రో అని కొట్టుకుంటే రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ లో ఆమరణ నిరాహార దీక్ష 11 రోజులు చేసి దాంట్లో
ప్రయోగించి రాజశేఖర రెడ్డి గారిని దీచనుంటే రైతులు మొత్తం అసెంబ్లీ ముట్టడించాలనే ఉద్దేశంలో భాగంగా ధర్నాకు వచ్చే రైతులను కాల్చి చంపినారమ్మ వీళ్ళు. రైతులను చంపినటువంటి ఘన చరిత్ర కలిగిన వాళ్ళు వీళ్ళు. ఇలాంటి చరిత్ర కలిగిన వాళ్ళు కూడా రైతుల గురించి మాట్లాడి అసలు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో ఒకటి బుక్ రాసుకున్నాడు. ఆయన మీకు తెలిసిన లేదో ఆ బుక్ లో రాసినాడు రైతులు పంటలు పెట్టడం వేస్ట్, రైతు అసలు వ్యవసాయం చేయడమే దండగా అని చెప్పి రాసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు వ్యవసాయమే దండగన్నప్పుడు ప్రాజెక్టులు ఏమి ఇస్తారు, నీళ్ళేమి ఇస్తారు, కొత్త ప్రాజెక్టులు ఎప్పుడు చేస్తారు? ఎవరన్నా తెచ్చిన ప్రాజెక్టులు ఉంటే అవి పూర్తి అయిపోయింటే వాటి దగ్గర కావాలంటే ఒక 10 రోజులు ఆపిచ్చి ఆ తర్వాత మట్టి గిట్టి క్లీన్ చేసి అక్కడ పోయి నేను పని చేయించిన అని చెప్పి దాంట్లో కొంత డబ్బులు బాగా కొట్టేసి అప్పుడు రిబ్బన్ తీసుకొని కట్ చేసి ఇది నేనే చేసిన మొత్తం ఇది రాజశేఖర రెడ్డి గారు 4.5 సంవత్సరం చేసి పెట్టినారు అనుకో, ఆడికి పోయి రిబ్బన్ కట్ చేసి ఇది నాదే అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 10 నెలలు చేసినాడు అనుకో, ఆడ లాస్ట్ ఇది వచ్చి రిబ్బన్ కట్ చేసి ఇది నాదేనని చెప్తాడు. ఆ విధంగానే కదా భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అంతా పూర్తి చేసి ఇప్పుడు పోయి అడిగి పోయి మేమే చేసినాం అని చెప్పి రిబ్బన్ కట్ చేయడానికి రెడీ అవుతున్నారు. జూన్లో ఏదో చేస్తారంట. వీళ్ళు ఎప్పుడు చేసినారు ఆంధ్రప్రదేశ్ మేలు? వీళ్ళు మేలు చేయరు. చేసినటువంటి మేళ్లను వాళ్ళు మంచి పనులు చేసింటారు కాబట్టి ఆ మంచి పనులు కూడా మసిపూసి మారేడుకాయ చేయాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలు మా ఆంధ్రప్రదేశ్ కు 17 మెడికల్ కాలేజీలు మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కొన్ని ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి కేంద్ర జల సంఘం ఆమోదం లేకుండానే, అంటే మీరు ఇందాకే చెప్పారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం పనులు జరిగినాయి అని. అంటే మీరు కేంద్ర జల సంఘం ఆమోదం లేకుండానే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటి? అంటే ప్రజాధనానికి నష్టం కాదా? కోట్ల రూపాయలు పని చేసినాము, కేంద్రం దగ్గర నివేదిక పంపించినాము. వాళ్ళు అక్కడ నుండి డిపిఆర్ పంపించిన తర్వాత వాళ్ళు శాంక్షన్ చేసి పంపించాలని రెడీ చేసుకున్న తర్వాత దీంతో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ వచ్చే టైంలో వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళు పోయి అక్కడ పోయి లెటర్ రాసి తెలంగాణ ఉంటే అది దాని కోర్టులోనే ఏదో చేయించినారు. ఆ తర్వాత ఆగిపోయిన తర్వాత అది పని జరిగిపోయింది. నీళ్లు వచ్చేటివి వీళ్ళు పోయిన తర్వాత ఎత్తిపోతల పథకాన్ని ఆపించినటువంటి సందర్భం వీళ్ళదే. ఇక్కడ వాళ్ళ మేం చేసింది కాదు, వాళ్ళు ఇప్పుడు పనులు అనేవి సగం అయిపోయాయా? పనులు అయిపోయినాయి కదా. మా పనులు అయిపోతే నీళ్ళు ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసిన దాన్ని కదా ఇప్పుడు ఆపింది వాళ్ళు. మీకు తెలుసు అది రాయలసీమ ఎత్తిపోతల పథకం నీళ్ళను ఇప్పుడు ఆపిండేది వీళ్ళు ఆపించినారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పోయి ఆయనతో మాట్లాడుకొని ఆపించినారు. దీనిపైన ఎప్పుడుంటో పంచాయతీ జరుగుతానే ఉంది. ఆ పంచాయతీ జరుగుతున్నది మీరు చట్ట ప్రకారంగా న్యాయబద్ధంగా మీరు అమలు చేసి ఉంటే ఎందుకు ఆపుతారు? కోర్టు వాళ్ళు కదా స్టే ఎందుకు ఇస్తారండి? మీరు సరైనటువంటి నిర్ణయం చేయకపోవడం వల్ల జరిగిందండి. ఇప్పుడు చట్టపరంగా న్యాయపరంగా జరగాలనుకుంటే చాలా ఉన్నాయి. ఈ రోజు కొన్ని ఎంపీపీలు జరిగినాయమ్మా. నేను పోయి వచ్చిన, ఇప్పుడే వస్తున్నా. దానికి వచ్చే దారిలో ఉన్నప్పుడే మీ వాళ్ళు ఫోన్ చేసిన రమ్మంటే వచ్చిన 15 ఎంపీటీసీలు మేము గెలిస్తే 15 మేము గెలిస్తే ఉండేది 16. ఒకటి ఇండిపెండెంట్ గెలిచినాడు. ఇండిపెండెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. 15 మంది మా దగ్గర ఉన్నారు. వాళ్ళను 8 మంది మా వాళ్ళని బెదిరించి 8 మంది మా వాళ్ళు పోయినారు. 7 మంది వాళ్ళు మీరు చెప్పినారు కాబట్టి నేను మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు నేను మాట్లాడింటే మాట్లాడాలి. నేను మాట్లాడినప్పుడు మధ్యలో తిరిగితే ఇలా వ్యవహారం ఇట్లే ఉంటుందమ్మా. రాష్ట్రం మొత్తం వీళ్ళ వ్యవహారం ఆపేది, మళ్ళీ వాదనకు దిగేది, ఘర్షణకు వచ్చేది, ఇట్లా వీళ్ళ వ్యవహారం. కాబట్టి వచ్చే భాగమ్మా ఆగా అయిపోతుంది. ఇప్పుడు నేను రాయదుర్గం నియోజకవర్గానికి, అనంతపురం జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గానికి నేను పరిశీలకుడిని. దాంట్లో బొమ్మనహాల్ మండలము, ఆ మండలానికి ఆ మండలంలో ఈ రోజు ఎంపీపీ ఎన్నిక ఉండేది. ఆ ఎంపీపీ ఎన్నికకు సంబంధించి మా పార్టీ ఇన్ఛార్జ్ మెట్టు గోవిందరెడ్డి, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే కాలో శ్రీనివాస్ ఇద్దరు పోయినారు. మా అయ్యప్పని లోపలికి రానిలా. వీళ్ళు ఇద్దరు ఎమ్మెల్యే, ఎంపీ, ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్, 4 లీడర్లు పోయి మండల ఆఫీసులో కూర్చున్నారు. మండల ఆఫీసులో కూర్చున్న తర్వాత మా క్యాండిడేట్లు 8 మంది పోయి లోపల కూర్చున్నారు. వాళ్ళ క్యాండిడేట్లు 7 మందే ఉన్నారు. 7 మంది ఉన్నప్పుడు వాళ్ళు ఎట్ట ఎంపీ అవుతారో వాళ్ళు ఎట్లవుతారు చెప్పమనండి. ఆ 7 మంది ఉన్న ఫోటోతో సహా ఇప్పుడు కలెక్టర్ దగ్గర ఇచ్చేసినాం. కలెక్టర్ దగ్గర ఉన్నప్పుడే మీ ఛానల్లో నన్ను రమ్మని ఫోన్ చేస్తే నేను వస్తున్నాను, అంత లోపల వస్తానని చెప్పి కలెక్టర్ గారు లేకపోతే డిఆర్ఓ గారికి ఇచ్చి, డిఆర్ఓ గారికి చూపించి అక్కడ ఉన్నటువంటి మహిళలను, వాళ్ళ కుటుంబ సభ్యులను
తిడుతున్నారు, ఇంటికాడ బెదిరిస్తున్నారు, చంపుతామంటున్నారు. ఇదంతా మీరు కనీసం వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పి అక్కడ మొరపెట్టుకొని ఇప్పుడు వచ్చి ఇంట్లోకి వచ్చి చర్చలో పాల్గొన్నా. నెల్లూరు ఉదయగిరిలో మీరు చూసినారు, మహిళలను కూడా చూడకుండా మెడబట్టి దొప్పి కార్లలో ఎక్కించుకొని తీసుకొని పోతున్నారు. అన్ని టీవీలలో వచ్చింది. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి, వీళ్ళు చట్టం గురించి, న్యాయం గురించి వీళ్ళు మాట్లాడితే వింటే అవకాశం ఇవ్వండి. మోహన్ రెడ్డి గారు, కుసుమ కుమార్ గారు మాట్లాడనివ్వండి ఒక్క నిమిషం. ఇంకా మీరు మాట్లాడారన్నా, ఇంకా మాకు అవకాశం ఇవ్వండి. వీళ్ళు మాట్లాడినారు కదా, నేనేం మాట్లాడలేదు కదా. రుచి బాగానే మాట్లాడుతులే, ఎవరు మీరు మాట్లాడారండి. మీరు మాట్లాడుతారు ఎందుకు తొందర? 19 నుండి 24 వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు 21, 22 ఆ ప్రాంతంలో స్థానిక సంస్థ ఎన్నికలప్పుడు 20లో కరోనా వచ్చిందని ఆగిపోతే 21, 22 జరిగేటప్పుడు నేను హిందూపూర్ పరిశీలకుడుగా ఉండా, బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గానికి నేను హిందూపూర్ నియోజకవర్గానికి పరిశీలకుడుగా వెళ్ళి అక్కడ స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జెడ్పీటీసీ ఆ ఎన్నికలన్నిటికీ నేనే ఉన్నా. నేనున్నప్పుడు అక్కడ ఎక్కడే కానీ ఒక్క చిన్న ఘర్షణ కూడా జరగలేదు. అక్కడ బాలకృష్ణకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో 7 మంది వాళ్ళ పార్టీ ఎంపీటీసీలు, 30 మంది మా వాళ్ళు గెలిచినారు. 7 మంది మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ గురించి వీళ్ళు పదే మాట్లాడుతున్నారు. రాయలసీమలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హంద్రీ నివాస్ సుజల స్రవంతికి 9,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని రాయలసీమ మొత్తం నీళ్ళిచ్చే కార్యక్రమం అన్ని చెరువులకు ఇవ్వడం జరిగింది. ఒకే ఒక్క నియోజకవర్గం, మా నియోజకవర్గం కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం, ఆడికి కేవలం జీడిపల్లె డ్యామ్ దగ్గరికి 18 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 18 కిలోమీటర్లు మేము పని పూర్తి చేయాలనుకొని స్టార్ట్ చేసేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అయిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఆ కాంగ్రెస్ మాట్లాడలేదా? మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మళ్ళీ మాట్లాడదురు కానీ పూర్తి కాలేదు. వీళ్ళు మాటలు చెప్పి ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ శంకుస్థాపన చేయడము, ఎత్తిపోవడం, ఊరిక జేసీబీ పట్టుకుంటాడు, అట్లా ఆన్ చేస్తాడు, పేపర్లకు ఇచ్చుకుంటాడు, అయిపోయిన నీళ్ళు అంటాడు, వెళ్ళిపోతాడు. వీళ్ళు చేసింది ఏంటమ్మా? వీళ్ళు ఎప్పుడు చేసినారు? ఊరికల్లా అబద్ధాలు చెప్పుకొని తిరుగుతారు. ఓకే, కుసుమ కుమార్ గారు అండి, వీళ్ళు కళ్ళు ఉండి కబోదులు అయిపోయినారు. ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుంది అనేది వీళ్ళకి తెలియడంలా. ఎందుకంటే ప్రతిపక్షంలో కూర్చోని ఉన్నారు కదా, ప్రతిపక్ష హోదా కూడా లేదు వీళ్ళకు. ఈ రోజు ఎంపీటీసీల గురించి చెప్తా ఉన్నారు. ఈయన గతంలో మా వాళ్ళు పోయి నామినేషన్ వేసినా కూడా వెయ్యనివ్వకుండా మా నామినేషన్, మా వాళ్ళ యొక్క పత్రాలు కూడా చించేసి మొత్తం లోకల్ బాడీస్ అంతా 100% వీళ్ళు చేసుకున్నారు. వీళ్ళు మాట్లాడతారా ఎంపీటీసీల గురించి, సర్పంచుల గురించి, జెడ్పీటీసీల గురించి? కాదు, వీళ్ళు మాట్లాడతారండి. మొత్తం అన్ని మా వాళ్ళని భయభ్రాంతులు చేశారు. గుండా రాజకీయం చేసినాడు, రౌడీల రాజకీయం చేశారు, గుండా రాజకీయం చేశారు. వీళ్ళ మాట్లాడేదండి ఈరోజు రాష్ట్రంలో అసలు జగన్ రెడ్డి గవర్నమెంట్ అంటే 5 సంవత్సరాలు కంటికి నిద్ర లేకుండా జీవించినటువంటి వారు ప్రజలు. నిజమే చెప్పాలంటే ఎప్పుడు ఈ జగన్ రెడ్డి మహానుభావుడు పాదం పెట్టాడు, కరోనా వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందరం ఎక్కాడు, కరోనా వచ్చింది. కరోనా వచ్చిందండి, రాష్ట్ర ప్రజలందరూ చచ్చిపోయారు. ఏం చేద్దాము? రావణ రాజ్యం జరిగింది రాష్ట్రంలో. రావణ రాజ్యం జరిగింది కాబట్టి నరకాసుర రాజ్యం జరిగింది కాబట్టి ప్రజలు ఒక మంచి గుణపాఠం చెప్పినారు. మీరు మాట్లాడిందంటే విన్నాను, నేను మాట్లాడింది కూడా వినండి. ఇప్పుడు మన సబ్జెక్ట్ గురించి ఈ రోజు మనం ఇరిగేషన్ గురించి చెప్తున్నాం. ఆగిపోయారు, మీరు వద్దు అన్నప్పుడు ఆగిపోయారు కదా. ఆగిపోలేదు కదా, ఇట్లా మాట్లాడుతానే ఉంది. కాదు, ఎందుకు మాట్లాడుతానండి? మీ అనంతపురం భాష ఎట్లా ఉంటదిలేండి. కానీ ఇప్పుడు నేను చెప్పేది వినండి. అవును, మేము మీ మాదిరి మాట్లాడలేదండి. మేము సక్రమంగానే మాట్లాడతాం. ఎందుకంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో నేను పనిచేస్తున్నా. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో పడుతున్నా. గీత దాటి మాట్లాడితే మా నాయకుడు పార్టీని సస్పెండ్ చేస్తారు. మీ నాయకులు తప్పుడు మాటలు మాట్లాడితే ప్రమోషన్ ఇస్తారు మీ పార్టీలో. కానీ మా పార్టీ అది కాదు. ఏం చెప్పాలండి? బూతులు మాట్లాడే మంత్రులు, బూతులు మాట్లాడే మహిళా మంత్రులు, ఇష్టం వచ్చినట్టు అసభ్యకరమైనటువంటి మహిళల గురించి మాట్లాడే పార్టీలో ఉన్నారు మీరు.
కాబట్టి మీకు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి మీకు తెలియదు. ఎవరండి ఎవరు మా నాయకుడు? ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి బూతుల మాటలు మాట్లాడే చరిత్ర ఆయనకు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మేము తల ఎత్తుకొని చెప్పుకోగలుగుతాము తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు అని చెప్పి. మీరు చెప్పుకోగలుగుతారా? మీరు బూతుల పార్టీ మీది, రౌడీల పార్టీ మీది, రౌడీల రాజ్యం వెళ్ళారు మీ పార్టీలో. తెలుగుదేశం పార్టీలో మహిళలకే చోటు కాదు, దళితుల్ని చంపేసినటువంటి పార్టీ మీది, దళితుల్ని చంపేసినటువంటి పార్టీ. దళితులంటే గౌరవం లేదు, మీకు గౌరవం లేదు. వాళ్ళు మీ పార్టీలో మంత్రులు ఉన్నారండి. అసభ్యకరమైనటువంటి మాటలు ఒక్క నిమిషం కుసుమ కుమారి గారు, ఒక్క నిమిషం దయచేసి మనం ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ మాట్లాడుకుందాం. ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటే ఇదంతా అలానే వెళ్తుంది. మనం రాయలసీమ ప్రాంతానికి ఎవరు న్యాయం చేశారు? ఇరిగేషన్ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు జగన్ గవర్నమెంట్ లో ఎక్కడ తప్పిదాలు జరిగిన అనే విషయం పైన మనం మాట్లాడుకుంటున్నాము. కానీ దాన్ని వదిలేసి ఈయన ఎంపీటీసీలు జరిగినాయని చెప్తాను. ఇది మీరు జగన్ నిర్మించారు కదా, మీరు ఆ రోజు శంకుస్థాపన చేశారు కదా, పేపర్లు టీవీలు వేసుకున్నారు కదా, మరి ఆ రోజు మీరు నిలబెట్టించిన వర్షం జరిగింది చూపించాను మీరు న్యాయపరంగా ఎందుకు చేయలేదండి? మీ గవర్నమెంట్ లోనే అందుకే సస్యశ్యామలంగా ఈ రాయలసీమ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఈ రోజు వెళ్ళిపోతా ఉంది కదా. 5 సంవత్సరాలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఈ రోజు అన్న నీళ్లు తాగుతున్నారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. మీ పీరియడ్ లో పశువులకు నీళ్లు దొరకక పశువులు కబేలాలకు తరలించినారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలంతా కర్ణాటక తమిళనాడు వలసకు పోయినారు మీ దెబ్బకు. మీరు మాట్లాడితే ఎట్లా? మీకుండే మీకు ఆ కరువు, మీరు అన్నదమ్ములు లాంటి వాళ్ళు, మీరు కూడా మాకు మాట్లాడిచ్చేట్లా? మీరుంటే వర్షాలు రావు, మీరుంటే వర్షాలు ఎక్కువ వచ్చా తక్కువ వచ్చా? మీ వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మీ గవర్నమెంట్ లో మా రాజంపేటలో ప్రాజెక్టు దిగిపోయి మోహన్ రెడ్డి గారు దయచేసి మాట్లాడుతున్నప్పుడు ఒకరికొకరు ఇద్దరు మాట్లాడదు ప్లీజ్. దయచేసి కుసుమ కుమారి గారిని మాట్లాడిన తర్వాత మీరు ఇందాక ఆగమన్నారా, ఆవిడ ఆగారు, మీరు మాత్రం ఆగట్లేదు ఆపమన్నా చెప్పి. కుసుమ కుమారి గారిని మాట్లాడినవ్వండి, మీకు టైం వస్తుంది, మళ్ళీ మీరు మాట్లాడదురు కానీ. కడప జిల్లాలో రాజంపేటలో అన్నమయ్య ప్రాజెక్టు వీళ్ళ గవర్నమెంట్ లో తెగిపోతే గేట్లు ఎత్తేస్తే దొంగ ఇసుక అమ్ముకునే దానికి ప్రజల యొక్క ప్రాణాలు తీశారండి వీళ్ళు. మూగ జీవాలన్నీ చచ్చిపోయారండి, ఎంతో మంది చనిపోయినారు. ప్రాజెక్ట్ లో యొక్క గేట్లు ఎత్తేస్తారు, దొంగ ఇసుక అమ్ముకొని బతికేదానికి వీళ్ళ యొక్క నాయకులు వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు ప్రాజెక్టుల గురించి. కుమారి గారు, ఇప్పుడు మనం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆంధ్రాలో ప్రజలకు అవసరమైన త్రాగునీరు, సాగునీరు కోసం మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పక్క రాష్ట్రమైన తెలంగాణ పార్టీలకు అతీతంగా ఒకరికొకరు మా తెలంగాణ అని చెప్పి వాళ్ళు కలిసి పనులు చేసుకోవాలని వాళ్ళు కలిసి మాట్లాడుతుంటారు. మన దగ్గర మన ఆంధ్రప్రదేశ్కి ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్టీలకు అతీతంగా పనులు చేయాలి అనుకున్నప్పుడు కలిసి పని చేయాలనుకుంటే చేస్తారా లేదా? అయ్యండి, ఇప్పుడు మేము కలిసి పనిచేయాలనే మేము ఎన్డీఏ గవర్నమెంట్ లో జనసేన కానివ్వండి, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీని అందరము కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి మేము ఉమ్మడిగా మేము ముందుకు వెళ్తా ఉన్నాము. ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీని కూడా కలుపుకుంటారా అని? ఎందుకు కలుపుకుంటామండి? వాళ్ళు కలుపుకొని వచ్చేవాళ్ళండి. అది దొంగల పార్టీ, అది దొంగల పార్టీ. మాకెందుకండి దొంగల పార్టీ? మేము దొంగల పార్టీని మోసం చేయము. మేము దొంగల పార్టీ మోసం చేసే వాళ్ళతో మేము ప్రయాణం చేయమండి. మేము నీతి నిజాయితీగా ఉండేటటువంటి పార్టీలతోనే మేము స్నేహం చేస్తాము. మీరు మాట్లాడతారు కానీ ఒక్క నిమిషం చెప్పండి. మా స్వార్థం కోసం మేము రాజకీయాలు చేయలేదండి, రాష్ట్ర ప్రజల కోసం మేము రాజకీయాలు చేస్తున్నాము. కాబట్టే మేము ఎన్డీఏ గవర్నమెంట్ లో భాగస్వాములమయ్యి కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీతో కలవడం జరిగింది. ఆ విధంగా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటా పోతున్నాము. ఇలాంటి పార్టీతో మేము వాళ్ళు వచ్చినప్పుడు మేము రాణించుకునే వాళ్ళం కాదండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మా పార్టీ రాష్ట్రం అయిపోతుంది, మేము చెడ్డవాడు అవుతాం ప్రజల దృష్టిలో. వీళ్ళు ఎందుకండి అసలు పార్టీ ఎందుకండి? దుకాణం మూతేసుకోవాలి వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకో రాష్ట్రము ఒక చీడ పొడుగురు లాంటి పార్టీ వీళ్ళది. కాబట్టి వీళ్ళను మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, కుసుమ కుమారి గారు ఒక్క నిమిషం.
మోహన్ రెడ్డి గారు సీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంలో చూసుకున్నట్లయితే రేవంత్ ప్రకటన చేశాక ఏపీ ప్రభుత్వం ఖండించింది. మరి ఇప్పుడు దీని గురించి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరు ఎందుకు స్పందించట్లేదు? మీరు అన్నారు కదా అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చెప్పారు అని చెప్పి. కాంగ్రెస్ నాయకులు ఎందుకు చెప్పలేదమ్మా? ఎందుకు అందరూ చెప్తున్నారు కదా. ఎందుకు ఇరిగేషన్ మినిస్టరు మన ఎవరైనా నల్గొండ జిల్లా ఆయన ఎమ్మెల్యే మినిస్టర్ ఆయన చెప్పినారు, అందరూ చెప్తున్నారు. ఎందుకు చెప్పలే? బ్రహ్మాండంగా చెప్తున్నారు. మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకున్నాడు మా ముఖ్యమంత్రి మాట్లాడినాక చంద్రబాబు నాయుడు గారు కాంప్రమైజ్ అయినాడు, కాంప్రమైజ్ అయిపోయాడు, ఫోటోలు దిగినారు, ఆ తర్వాత వెళ్ళిపోయినారు, ఆ తర్వాత దాని గురించి మాట్లాడలేదని చెప్తున్నారు. కాదు తల్లి, ఆమె కుసుమ కుమార్ గారు పార్టీ లీడరు, ఆ పార్టీ లీడర్ ఏడొచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టంటే ఆమె ఎట్టు భరించదు కదా. చంద్రబాబు నాయుడు గారు డ్యామేజ్ అయితే ఆమె భరించలేదు కదా. కాబట్టి ఆమె ఏం చేస్తుంది? ఎన్నికేసుకొచ్చది. వాళ్ళ నాయకుడు తప్పు చేసినా ఎన్నికేసుకొచ్చది. ఇప్పుడు ఆమె చెప్తుంది మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు నేను మాట్లాడలేదు కదా. మాట్లాడేప్పుడు మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారి దగ్గర జగన్ గారికి దగ్గర ముందు ఎవరి పార్టీలు ఎవరున్నారు? వాళ్ళు ఎవరు గురు శిష్యులు, ఎవరు వాళ్ళ శిష్యరికంలో పనిచేసినారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినారా? ఏందో మాట్లాడితే అర్థం ఉంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండంగా తిట్టినారు కేసీఆర్ గారు ఒకప్పుడు. తర్వాత కేసీఆర్ గారికి ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు అవసరం వచ్చినప్పుడు నల్గొండ దగ్గరికి ఇక్కడ నుండి పోలీసులు పంపించి నీళ్లు డ్యామ్ ఇది గేట్ల పాల్గొట్టి తీసుకురావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంపించినారు. వీళ్ళు దమ్ముండి అడిపోయి మాట్లాడే సత్తా వీళ్ళకుందే. వాళ్ళతో పోయి కాంప్రమైజ్ చేసుకుని వీళ్ళు వచ్చారు. కాంప్రమైజ్ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనమైన పర్వాలేదనే ఆలోచనలో భాగంగా వాళ్ళు పనిచేస్తారు. ఆమె చెబుతాను ఏంటో మా దొంగల పార్టీ మీదే మాదే చేసుకున్నారు. దొంగల చంద్రబాబు నాయుడు గారు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం కుసుమ కుమారి గారు మీకుంది కాళ్ళు పట్టుకోవడానికి. కాళ్ళు పట్టుకొని అలయన్స్ పెట్టుకున్నారు. మీరు వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ గడ్డం పట్టుకుంటే మేము మీతో అలయన్స్ పెట్టుకుంటే ప్రజలు చెప్తున్నారు. మీరెంతో మీ చరిత్ర ఎంతో ప్రజలు చెప్పినారు. 1,11,00,000 డిసైడ్ చేసినారు. మీరు దోచుకునే పార్టీ, దాచుకునే పార్టీ, పంచుకునే పార్టీ అని మీరు జనాలు. మోహన్ రెడ్డి గారు ఒక్క విషయం, మోహన్ రెడ్డి గారు 2020లోనే ఎన్జిటి స్టే ఇచ్చినా కూడా సమస్యలు మీరు పరిష్కరించకుండా ప్రాజెక్ట్ ను పెండింగ్ లో పెట్టిన బాధ్యత గత ప్రభుత్వాన్ని కాదంటారా? అస్సలు కాదు. మా పార్టీకి సంబంధించినంత వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రాజెక్టుల పైన పనిచేసినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండంగా ప్రజలు ఆదరిస్తున్నారు. అప్పుడు వీళ్ళు వచ్చి మధ్యలో చేరుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఒక్క 2 నిమిషాలు ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు. కాదమ్మా, ఎన్నికల కమిషన్ పట్టుకునే ఈవీఎంలు మార్చుకుంటే ఓట్లేసేది పెద్ద కథ. దాని కూడా వీళ్ళు గొప్పగా చెప్పుకుంటే వీళ్ళు శాత అయింది కాబట్టి మీరు ఇంకొక ఇష్యూకి వెళ్ళొద్దు, మీరు ఇంకొక అంశానికి వెళ్ళొద్దు. అనేది ఏమంటుంది? ఆమె ఏమంటుంది? ఆమె అన్నప్పుడు మేము 11 సీట్లు ఇచ్చినారు, వాళ్ళ ప్రతిపక్షం లేకుండా చేసినా అన్నప్పుడు నేను మాట్లాడకపోతే ఎట్లా? వాళ్ళకి కరెక్ట్ అని జనాలు అనుకోరు, ఛానల్ చూసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు మాట్లాడినప్పుడు మేము ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు ఆ విధంగా చెప్పకపోతే మేము చెప్పాం. ఇప్పుడు కనీసం ప్రాజెక్టు మొదలు పెట్టడం లేదు. చెప్పమ్మా, మీరు చెప్పినట్టే అనుకున్నారు. సరే, మీరు మొదలు పెట్టారు కానీ అక్కడ ఏదైతే అనుమతులు పర్మిషన్స్ ఎందుకు తీసుకోకుండా మొదలు పెట్టేశారు? ఇప్పుడు స్వయంగా డిపిఆర్ ఎన్నికి పంపించినారు, మేము పంపించిండేది అనేది మీరు అంటున్నారా? మేము ఆల్రెడీ డిపిఆర్ పంపించినాం. అది పర్మిషన్ రావాలంటే తొందరగా రాదు. మనం పోలవరం ప్రాజెక్టుకు పంపించి ఎన్ని రోజులకు వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు దాదాపు 2-3 సంవత్సరాల తర్వాత మొత్తం అన్ని క్లియర్ చేసుకొని వచ్చినాడు. మొత్తం దానికి రావాల్సిన అనుమతులు, పర్యావరణం కానీ సంబంధించినటువంటి మొత్తం ఆ గ్రామాలకు సంబంధించి, ఆ ముంపు గ్రామాలకు సంబంధించి, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ముంపుకు సంబంధించి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి అనుమతులు తీసుకొని వచ్చారు. 4 సంవత్సరాలు పట్టింది. ఇది నీకు స్టార్ట్ చేసినట్టు మా ఇది 2016 జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి వాళ్ళు పోతిరెడ్డిపాడు దగ్గర అది మళ్ళీ రంగారెడ్డి డ్యామ్ కడుతుండ్రు కదా. ఆ డ్యామ్ కట్టేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగి నిరాదీక్ష చేసినారని చెప్తున్నా కదా. మేము ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఎప్పుడు పోరాటం చేసిన వాళ్ళు మేమైతే, ఎప్పుడు వీళ్ళు కాంప్రమైజ్ అయిన వాళ్ళు వీళ్ళు అయితే, వీళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని కూల్చుకునేది ఏంది? అది ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసింది అందరికీ తెలుసు. పర్మిషన్ గురించి మళ్ళీ మాట్లాడదాం. తర్వాత అన్ని జగన్మోహన్ రెడ్డి గారు
స్టార్ట్ చేసిన తర్వాత 3,850 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ ప్రాజెక్టు పూర్తయ్యే టైంలో టైం అయిన తర్వాత ఆ తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పోయి ఆడ ఆపి వచ్చినాడని చెప్పి ఈయన కాంప్రమైజ్ అయినాడని స్వయంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్తే ఎట్లమ్మా? రేవంత్ రెడ్డి గారు ఆయన నోట్తో స్వయంగా చెప్పినారు కదా. రేవంత్ రెడ్డి గారు ఎవరో ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయాలనుకుంటాడా? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలనుకోవట్లే. ఆయన గురించి ఆయన ఏదో చెప్పుకోవాలనుకుని చెప్పారు. ఎందుకంటే అక్కడ కేసీఆర్ ఆయన ఆపేమని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకుంటూ అలా చెప్పారు. నేనేమంటానంటే మీరు చెప్పినట్టే రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయాలనుకోకపోయినా వాళ్ళ గురువుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం చేసి ఆంధ్రప్రదేశ్ లో చులకనైపోతాడనే ఆలోచన అయితే ఆయనకు ఉంటుంది కదా. అంత ఆలోచన లేని రేవంత్ రెడ్డి అయితే కాదు కదా. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కుసుమ్ కుమార్ గారు ఎన్నికలు లేవు కదమ్మా. ఇప్పుడు ఎన్నికలు ఉంటే ఒకవేళ ఎన్నికల్లో గెలిచాలనే ఉద్దేశంలో చేస్తున్నాడు. ఆల్రెడీ స్థానిక ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు కూడా పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీ జరిగేటప్పుడు కేసీఆర్ గారు మాట్లాడి ఉంటారేమో అనుకున్నారు. ఆయన కావాల్సినటువంటి డిస్కషన్ జరిగినప్పుడు అక్కడ కేటీఆర్ గారు హరీష్ రావు గారు గట్టిగా కొట్లాడినప్పుడు ఈయన స్వయంగా చెప్పినారు, నేను రెండు రాష్ట్రాలు బాగుండాలనే ఉద్దేశంలో భాగంగానే నేను ఈ విషయాన్ని చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తే అక్కడ రెండు రాష్ట్రాలు వైషమ్యాలు పెరుగుతాయని అడిగిన దానికి ఒకసారి కుసుమ్ కుమార్ గారు కూడా మాట్లాడతారు. కుసుమ్ గారు పంచాయతీ ఎత్తదమ్మా జగన్మోహన్ రెడ్డి ఆగండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అది మాట్లాడమనండి. ఇదొకటి మాట్లాడితే తెలిసేది. వాళ్ళు ఎందుకు అన్నారంటే ఎట్లా? రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము అసెంబ్లీలో వాళ్ళు ఏం మాట్లాడుకో మాకైతే సంబంధం లేదు. వీళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ ప్రాంతానికి తెచ్చినప్పుడు అయ్యా పక్క రాష్ట్రాలు 100 మాట్లాడుకుంటారు. దానికి మేము సమాధానం చెప్తా ఉంటామా? మాకేం సంబంధము? ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి కాబట్టి ఆయన ఎందుకు అలా అన్నారని అని అంటున్నారు. వాళ్ళ రాజకీయ చెప్తున్నా కదా. అసెంబ్లీలో కేసీఆర్ హరీష్ రావు గారు కేటీఆర్ కు వాళ్లకు రేవంత్ రెడ్డికి మధ్యన జరుగుతున్నటువంటి మాటల్లో మరి చంద్రబాబు నాయుడు గారు మాట తీసుకున్నాడు. మాకు సంబంధం లేదండి. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు. దానికన్నా సమాధానం చెప్పుకుంటా ఉంటాము మేము కూడా. రాయలసీమ ప్రాంతానికి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేటప్పుడు మీరు ఎందుకు చట్ట ప్రకారం కాబట్టి ఈ రోజు మీరు తెలిసిన తప్పిదాల వల్ల ఈరోజు రాయలసీమ ప్రాంతం వెనకబడిపోయింది. మనకు నీళ్లు రాకుండా పోయినాయి. మొట్టమొదట ఎన్టీ రామారావు గారు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఎన్టీ రామారావు గారు. పునాది వేసిన ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారు కాదు. మీరు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తున్న కాలేజీ దగ్గర కానీ తెలుగుగా కానీ ఇవన్నీ ఎవరు తీసుకొచ్చింది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునిపే లేపాక్షి నుండి కర్నూలు జిల్లా వరకు పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి గారు ఉద్యమం లేపి నీళ్లు తేవాలని ఆలోచన తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. రాయలసీమ మీరు బాగుంటే చాలని చెప్పి ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో నిజాలు తెలియాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు దానిపైన దర్యాప్తు చేయించమనండి. ఆయన చెప్పినాడు రేవంత్ రెడ్డి గారు నిపుణుల కమిటీని పంపించండి, ఎథిక్స్ కమిటీ ఏదో కమిటీ వేయండి, ఆ కమిటీ వేసి తేల్చుకున్నామని చెప్పండి. నిజమా కాదా అని తేలుస్తారు, అది చూసుకున్నామని చెప్పండి. ఆయన నోటితో ఆయన చెప్తే ఏందమ్మా మనం మాట్లాడేది దాని గురించి? ఆయన చెప్పినాడు అదే ఆయన చెప్పినాడు దాని మీద కట్టుబడి చేయమనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినారా లేదనేది తెలుస్తుంది కదా, చంద్రబాబు నాయుడు గారు కాంప్రమైజ్ అయినాడా లేదనేది తెలుస్తుంది కదా. దాని మీద పోయి చూసుకున్నామని ఏంటి కాదు, దాన్ని ఎందుకు పట్టించుకోకుండా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దీని గురించి మాట్లాడలేదో చెప్పమనండి. కుసుమ కుమారి గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు ఆయన చేసిన తప్పు కాకపోతే ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఆయన కాంప్రమైజ్ వచ్చినాడు కాబట్టి మాట్లాడలే. ఆయన మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు అక్కడ దివాలా తీస్తారు. రేవంత్ రెడ్డి గారు ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వాళ్ళు తెలంగాణలో మాట్లాడిన మాటకు సమాధానం చెప్తే కాదు ప్రధానమంత్రి కూడా అవుతారండి. అవును, నెక్స్ట్ టైం ప్రధానమంత్రి అవుతారు. నీ వల్ల నీ జగన్ రెడ్డి వల్ల రాజకీయ అభివృద్ధి, ఆయన రాజకీయ ముఖ్యమంత్రి కాలేక
కాదు మీకు కాదు, మీకు ఆ ఏమన్నా శక్తి ఉందా? మాట్లాడితే అంత నరేంద్ర శక్తి మోడీ గారు మీకుందా? పదవి కూడా దిగొచ్చారు. మీకు ఆ శక్తి ఉందా అంట? కుసుమ కుమార్ కాదు, గారు, ఏం మాట్లాడుతున్నారు? ఫైనల్ గా రాష్ట్రం ఇరిగేషన్ వదిలిపెట్టి- ఇరిగేషన్ విషయంలో నిజానిజాలు ఏమండి? తెలియాలంటే ఏం చేయాలో మీరేం చెప్తారు? ఏమండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి చాలా ఉన్నాయి. ఇంకా ఆస్తిపాస్తులు కానీ ఇవన్నీ పంచుకోవాల్సినవి మనకు రాష్ట్రానికి రావాల్సినవి చాలా ఉన్నాయి. సామరస్యంగా మనకు రావాల్సినటువంటి వాటాను మనం రాబట్టుకోవాలి. అంతవరకే కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఏదో మాట్లాడారని, వీళ్ళేదో సాక్షి పత్రికలు ఏదో రాసుకున్నారని చెప్పి వీళ్ళకి సమాధానం చెప్పే స్థాయిలో పరిస్థితిలో మా నాయకుడు లేడండి. ఎందుకంటావా ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి బాటలో తీసుకుపోవడానికి ఉన్నాడు మా నాయకుడు. సరైన ఈరోజు నిమ్మల రామానాయుడు గారు, మా ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడారు, సవితమ్మ గారు మాట్లాడారు, మాలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదాల వల్లే ఈ రోజు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు లేకుండా పోవడం జరిగిందని చెప్పి మేము అందరం చెప్తాను. అది అక్షరాల నిజం. రేవంత్ రెడ్డి గారు కాదు, ఇంకొకరు కాదు, ఎవరు ఎంత మంది ఏమి చెప్పినా ఉన్న వాస్తవాలు అవే, ఉన్న వాస్తవాలు అయ్యండి. మేము చెప్తున్నాము. మాట్లాడేది వినండి. ఆహా ఈ రోజు మీ మీద పడలా, మీరే మా పైన రోతరాతలు రాశారు. మీరు ఈ రోజు మీ గురించి అసలు మాట్లాడే అవసరం మాకు లేదు. మీ గురించి మాట్లాడే అవసరం మాకు లేదండి. మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్ర ప్రజల గురించి నిరంతరం ఆలోచిస్తున్నారు. మీరే మా నాయకుడి గురించి మా గురించి మాట్లాడుతున్నారండి. ఈ రోజు ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు. రాయలసీమ ప్రాంతానికి ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం గురించి మీరే మీ పత్రికలో మా గురించి రాస్తున్నారు కాబట్టి మేము చెప్తున్నాం. మా నాయకుడు చెప్పాల్సిన పని, మా మినిస్టర్లు ఉన్నారు, మాలాంటి నాయకులు ఉన్నాం, మేము చెప్తాం సమాధానము. కాబట్టి మా నాయకుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన టైం లేదు. ఆయన ప్రజల గురించి మాట్లాడుతున్నారు, ప్రజల గురించి పనిచేస్తున్నారు. ఆయన వాళ్ళ నాయకుని గురించి మాట్లాడితే వాళ్ళ ఎవడో చెప్తుంటాడు. దాన్ని పోయి దానే వచ్చి చెప్తే వినాలా? మీ నాయకుడు చెప్పక, మీ నాయకుడు చెప్పక ఎవరో చెప్తే మీ స్థాయికి మేమే సమాధానం చెప్తాం. అంటే వాళ్ళు అదే జనాలు అంటారు. అదే ఇట్లా ఉంటుంది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ అండి కుసుమ కుమారి గారు, మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు తెలుసుకుంటే కదా. Yes, that's all for now. Keep watching YK News. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel